వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ రెసిపీ. సో ఇక్కడ నేను ఏం రెసిపీ చేయబోతున్నాను అనేది మీరు ముందుగానే గెస్ చేశారు కదా. ఎస్, నేను ఇక్కడ చేయబోతున్నాను గోంగూర బోటి అండి. ఇక్కడ నేను తీసుకున్నాను గోంగూర అండ్ పచ్చిమిర్చి, ఇక్కడ బోటి 1/2 kg బోటి తీసుకున్నాను. అండ్ ఇక్కడ పుదీనా, ధనియా పౌడర్ అంటే మనం గరం మసాలా ఏం చేస్తాం, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, రాతి పువ్వు, ధనియా ఇవన్నీ కలిపి ఫ్రై చేసుకొని నేను పౌడర్ చేసుకున్నానండి. అండ్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. సో ఈ బోటి అనేది మనం హాట్ వాటర్లో 3 times బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే దీనిపైన డస్ట్ బాగా ఉంటుంది. సో మనం వేడి నీళ్ళలో అయితేనే బాగా క్లీన్ అవుతుందన్నమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు, మనం రెసిపీ స్టార్ట్ చేయబోయే ముందు నా ఛానల్ కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నాకు మీరు కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. నెక్స్ట్ ఎలాంటి రెసిపీ కావాలనేది కూడా నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. సో మనం లేట్ చేయకుండా ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. చలో. నేను కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకొని బోటి వేసేసుకున్నాను, కొంచెం పసుపు వేసుకున్నాను. సో పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను నేను, ఎందుకంటే ఇది బాయిల్ చేసుకోవాలి బాగా. కుక్కర్లో మనం ఒక విజిల్ వరకు బాయిల్ చేస్తాం. సో ఇక్కడైతే మనం గోంగూరని బాగా వాష్ చేసేసుకున్నాం. ఇక్కడ బాగా వాష్ చేసుకున్నాం, ఎందుకంటే ఎక్కువ ఉంటుంది, బాగా వాష్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం చట్నీ కోసం రెడీ చేసేసుకున్నాం. సో ఈ గోంగూరని మనం ఇక్కడ మిర్చి, ఒక టమాటా పండు, దీన్నైతే మనం వాటర్ పోసి బాగా మగ్గించుకున్నాము. ఎందుకంటే బాగా మగ్గాలండి, కొన్ని వాటర్ ప్లేట్ పెట్టేసి కొంచెంసేపు మగ్గనిచ్చాము. ఇది బాగా బాయిల్ అయింది కదా, ఈ టైంలో కొంచెం కారం చూసి వేసుకోండి. అండ్ దీంట్లోనే మనం బాయిల్ చేసి కొంచెం సాల్ట్ వేసి ఈ వాటర్ ఇలానే ఉందండి. వాటర్ వేసిన తర్వాత కొంచెం వాటర్ ఉంటుంది. సో ఈ కారం పచ్చిమిరపకాయలు వేసి ఒక 2 minutes అక్కడి నుంచి మనం ఇది పేస్ట్ చేసేసుకుందాం. బోటి అయితే ఉడికిపోయిందండి. ఇక్కడ ఇది కూల్ అయ్యేలోపు మనం ఇక్కడ చట్నీ పట్టేసుకుందాము. సో చూసారు కదా, నేను ఒక పించ్ ఆఫ్ పసుపు కూడా వేసాను ఇక్కడ. సో నేను ఇది స్టవ్ కట్టేసుకుంటాను అండ్ ఇది పేస్ట్ పట్టేసుకొని వస్తాను. సో ఇక్కడైతే నేను ప్యాన్ పెట్టేసుకున్నాను. మనమైతే ఇక్కడ ఇట్లా పేస్ట్ పట్టేసుకున్నాము, చూసారు కదా. మరీ మెత్తగా పట్టేసుకోకూడదు, కొంచెం బరకగా పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి, ప్యాన్ హీట్ ఎక్కింది కదా, నేను దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్. సో 4 tablespoon ఆయిల్ వేసాను నేను ఇక్కడ. అండ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇక్కడ వేసుకుంటున్నాం ఆనియన్స్ వేసుకుందాం. సో ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాం దీన్ని. సో ఇలా బ్రౌన్గా అవుతున్నాయి కదా, మనం ఈ టైంలో కొంచెం బిర్యానీ పత్తా వేసుకున్నాం. సో ఇది పచ్చివాసన ఫ్రై చూడండి, ఇలా ఫ్రై చేసుకున్నాం కదా. ఇంకా ఆల్రెడీ బాయిల్ చేసుకుంటాం కదా, ఇది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి.
అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ధనియా పౌడర్ వేసుకుంటున్నాం. సో హోల్ గరం మసాలా అనమాట. దీంట్లోనే చెక్క, లవంగ, యాలుక్కాయలు, బిర్యానీ ఆకు అన్నీ కలిపి మనం ఇక్కడ మిక్స్ చేసుకున్నాం కదా. సో హోల్ గరం మసాలా, మరి వేరే మసాలా ఏం అవసరం లేదు. సో 5 minutes మగ్గింది కదా. అండ్ ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర. సో అది వేసేసుకోవడమే. ఒకసారి ఈ టైంలో మనం ఒకసారి సాల్ట్ కానీ కారం కానీ చెక్ చేసుకోవాలి. సో ఇంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్, త్వరగా అయిపోతుంది, చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. సో దీన్ని ఒక 5 minutes మగ్గించేద్దాం. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-10 minutes మగ్గిద్దాం. ఎందుకంటే గోంగూర మసాలా వేసాం కదా మనం ఇప్పుడు. సో ఆ మసాలా గోంగూర అంతా దీనికి పట్టేసాం అనమాట. సో ఇంతేనండి, మనం ఇక ఒక 5-10 minutes మగ్గిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ బిలో కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ అనేది నాకు పెట్టండి. ఎందుకంటే నెక్స్ట్ ఎలాంటి రెసిపీస్ కావాలన్నా, ఎలాంటివి కావాలన్నా నాకు షేర్ చేసుకోండి ఫ్రెండ్స్.